భవన నిర్మాణం సంక్షేమ పథకాలు విడుదల చేయాలని పిఠాపురం తహసీల్దార్ కార్యాలయం ఎదుట కార్మిక సంఘాలు నిరసనలు తెలియజేశారు. అనంతరం డిప్యూటీ తహసీల్దార్ రామచంద్రరెడ్డికి వినతి పత్రం అందజేశారు. కార్మిక సంఘాల నాయకులు దువ్వ శేషుబాబ్జీ మాట్లాడుతూ సంక్షేమ బోర్డులో నిధులు ఉన్నప్పటికీ పరిహారాలు చెల్లించడం లేదన్నారు. ఇక కార్మికులకు ప్రభుత్వం ఖజానా నుండి ఒక్క రూపాయి కూడా చెల్లించకుండా ఉంటున్నాయని తెలిపారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సొంత నియోజకవర్గంలో భవన నిర్మాణ కార్మికులు అధిక సంఖ్యలో ఉన్నారని, వారందరూ పవన్ కళ్యాణ్ విజయానికి కృషి చేశారని తెలియజేశారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కలిసి కార్మికులు పడుతున్న ఇబ్బంది తెలియజేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కార్మికులు పాల్గొన్నారు. ఇదే కాబట్టి మనం ఏదో ఒక డేట్ పెట్టుకోండి. డిప్యూటీ సీఎం గారు వచ్చినప్పుడు ఆయన వెళ్ళి కలవడం అవసరం. లేదంటే ఆయన ఉండేటువంటి ఆఫీసు మంగళగిరి ఆఫీసు కొన్ని అక్కడికి వెళ్ళి అక్కడైనా కలవడం అవసరం. డిప్యూటీ సీఎం గారికి విజ్ఞప్తి ఏంటంటే, ఈ నియోజకవర్గంలో పెద్ద సంఖ్యలో భవన నిర్మాణ కార్మికులు ఉన్నారు. వాళ్ళు పేరు కార్పెంటర్ అనండి, ఎలక్ట్రీషియన్ అనండి, పెయింటర్ అనండి, రాడ్ బెండింగ్ అనండి, తాపీ మేస్త్రి అనండి, ఉప్పర్లు అనండి, పేరు ఏదైతే చెప్పండి. వీళ్ళందరూ బిల్డింగ్ వర్కర్లే. వీళ్ళందరూ ఈ ఒక్క నియోజకవర్గంలో మొత్తం జనాభా 3 లక్షలు ఉంటే ఇందులో కనీసం లేదంటే ఒక 10% తక్కువ ఈ కార్మికులు ఉన్నారు. వీళ్ళందరూ కూడా మీకు ఓటర్లే. మీరు అధికారంలోకి రావడానికి వీళ్ళందరూ ఓటేసిన వాళ్ళే. తెలుగుదేశం మీద అభిమానంతో, జనసేన మీద అభిమానంతో, లేదు సామాజిక తరగతి మీద అభిమానంతో చేసినటువంటి వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరినీ మీరు ఏంటంటే మీరు హామీ ఇచ్చారు. ఆ హామీ మేరకు ఈ పథకాన్ని సంస్కరించాలి. పథకంలో ఏమేమి ఆగిపోయి ఉన్నాయో ఆ ఆగిపోయిన వాటిని కూడా జత చేయాలి. ఇప్పుడు పెండింగ్లో ఉండిపోయినటువంటి క్లెయిమ్స్ 5 కోట్ల రూపాయలు, ఈ 5 కోట్ల రూపాయలని కూడా ఏంటంటే విడుదల చేయాలి. దీంతోపాటు ఈ పథకాన్ని సంస్కరించి కేరళలో చాలా బాగా అమలు చేస్తున్నారు. పెద్ద మొత్తంలో అమలు చేస్తున్నారు. పరిహారం పెద్ద మొత్తంలో ఇస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ కంటే ఎక్కువ ఇస్తున్నారు. అందుకని ఆ రకంగా ఇవ్వాలని చెప్పి కోరుతున్నాం. ఈ డిమాండ్స్ మీద ఇప్పుడు వినతిపత్రం ఎంఆర్ఓ గారికి అందజేస్తాం. ఇచ్చిన తర్వాత ఆయన ఏమంటారో చూద్దాం. ఆ తదుపరి మరొకసారి ఏంటంటే డిప్యూటీ సీఎం గారిని కలవడానికి కూడా మనం సిద్ధంగా ఉండాలని కోరుతూ సెలవు తీసుకుంటాను మిత్రులారా. థ్యాంక్ యూ. ఈ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా 28 జిల్లాల్లోనూ మొత్తం అన్ని ఎంఆర్ఓ కార్యాలయాల ముందు ఈ ధర్నా నిర్వహిస్తున్నాం. భవన నిర్మాణ కార్మికుల కోసం అని చెప్పి ఒక సంక్షేమ బోర్డు ఈ మార్చి 1 నుంచి అమల్లోకి వచ్చింది. అది యాక్చువల్గా గతంలో 2004 నుంచి అమల్లో ఉన్నటువంటి దాన్ని 2019లో సస్పెండ్ చేస్తే మేము పదే తెలుగుదేశం ఆఫీస్ చుట్టూ తిరిగితే ఇప్పుడు మార్చి 1 నుంచి అమల్లోకి వచ్చింది. ఆ వచ్చింది కూడా అనేటువంటి పూర్తి స్థాయిలో రాలేదు. ప్రధానమైన యాక్సిడెంటల్ డెత్ అనేటువంటిది లేదు. అందుకని ఇప్పుడు వచ్చినటువంటి పథకాలన్నింటినీ సంస్కరించాలని, ఒరిజినల్ బోర్డులో ఉన్నాయి అన్నీ కూడా అమలు చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతూ ఈరోజు వినతిపత్రం ఇచ్చాం. రెండోది అంటే ఈ ఒక్క జిల్లాలో, కాకినాడ జిల్లాలో 5,000 క్లెయిమ్స్. దాని అర్థం అంటే 5 కోట్ల రూపాయలు పెండింగ్ ఉండిపోయింది. ఆ 5 కోట్లు విడుదల చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఈవేళ మేము ఇచ్చినటువంటి ఈ మెమరాండంతో ఈ ప్రభుత్వంలో ఒక కదలిక వచ్చి పరిష్కారం అవుతుందని చెప్పి ఆశిస్తున్నాం. కాకపోయినట్టయితే అప్పుడు డిప్యూటీ సీఎం గారిని కలుస్తాం. ఇది మేము తెలియజేసే విషయం.